నాకు శైలజ గారికి మా ఇద్దరి మధ్య ఒక మంచి బంధం అనండి. ఒక మంచి అవగాహన అనండి. అండర్‌స్టాండింగ్ అండి. అది కుదర్చడానికే భగవంతుడు ఇది గ్యాప్ మేడం ఇచ్చాడనమాట. ఎప్పుడు పరిచయమయ్యారు? మేడం నాకు మేడం పరిచయం అవ్వడం అన్నది బేసిక్‌లీ నేను 'సితార' అనే సినిమా చేశాను. హ్మ్. అది ఏడిది నాగేశ్వరరావు గారి వాళ్ళ ఇంట్లో నేను. హ్మ్. ఏడిది నాగేశ్వరరావు గారి అమ్మాయి ప్రమీళ గారును, శైలమ్మ వాళ్ళు వెరీ గుడ్ ఫ్రెండ్స్. అది కాకుండా వంశీ గారు బేసిక్‌లీ ఈస్ ఎ వొరాషియస్ రీడర్. తను బాగా చదువుతుంది. హ్మ్. సో, వీళ్ళు బుక్స్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడం దీనికి అక్కడ షూటింగ్ బాలుగారిల్లు, నాగేశ్వరరావు గారి ఇల్లు నాగేశ్వరరావు. రెండిళ్ళ మధ్యే. హుహు. సో, ఆ దీంట్లో అక్కడ పరిచయం జరిగిందనమాట అది. హుహు. హుహు. బట్ నేను ఫస్టు శైలజ గారిని చూడడం అనేది 1977. ఓహ్! నా స్కూలింగ్ అయిపోయి మా నాన్నగారు క్లబ్ సెక్రటరీ. హుహు. అప్పుడు మేము ఒక మ్యూజికల్ కాన్సర్ట్ అరేంజ్ చేసినప్పుడు అప్పుడు వచ్చారన్నమాట వైజాగ్‌కి. వైజాగ్‌కి. ఓకే. సారు, ఆ! మేల్, ఫీమేల్, మే మెయిన్ ఫీమేల్ సింగర్ శైలమ్మ హుహు. అండ్ స్పెషల్ గెస్ట్ జయప్రద గారు. ఓకే. 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 హుహు. 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 నాకు ఫస్ట్ అప్పుడు ఆ స్టేజ్ మీద ఆ పద్ధతి ఇవన్నీ భలే నచ్చింది. సో, మీది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదా? నన్ను ఎవడు లవ్ చేస్తాడు సార్? మీ ఇప్పటికీ ఎవడు లవ్ మీరు చేయడు. కాదు. మీరు ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లవ్ ఎట్ పర్సన్ దిస్ నో కాదు. లవ్ అనేది. ఆ పద్ధతి నాకు నచ్చింది. నచ్చింది. హ్మ్. 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 అప్పటికి నేను ఇంకా సినిమాల్లోకి వస్తానని కూడా అనుకోలేదు కదా! అనుకోలేదండి. ఆ! ఆ! అనుకోలేదు. పద్ధతి దట్స్ ఇట్. అండ్ అటు ఇటు 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 తిరిగి బహుశా నేను ఆ క్షణంలో అనుకున్నది తదాస్త దేవతలు అంటారు కదా! హ్మ్. ఏమో దీవించారు. ఇట్స్ సో హ్యాపెన్ దట్ ఆవిడే వచ్చారు నా జీవితానికి. ఇప్పుడు లవ్‌లంటే సరే మీకు కొంచెం దీన్ని కనెక్ట్ చేసి మాట్లాడేసాను. ఇప్పుడు లవ్‌లంటే ఇన్‌స్టాగ్రామ్‌లు, ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్‌లు ఇవేవో చాలా ఉన్నాయి గదా! అప్పుడు మేడంతో ఎలా మీరు కమ్యూనికేట్ చేసి నథింగ్ అండి. జీరో కమ్యూనికేషన్. హ్మ్. సీ మా ఇద్దరి మధ్య మేమెప్పుడు మాట్లాడుకునింది ఏమీ ఎప్పుడూ లేదండి. లేదు. నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఒక పెద్ద దాన్నేమో జబ్బనండి. హ్మ్. ఎవరిదైనా ఒకసారి నంబర్ నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొబైల్స్ వారి పుట్టినరోజు గాని, వారి వెడ్డింగ్ డే తెలుసుకుంటే మెసేజ్ పెడతాను. హ్మ్. అలాగే అప్పుడు ఫోన్‌లేమి లేవు. వారి పుట్టినరోజు నాడు ఇంటికి ఫోన్ చేసి ఉంటే ఇలా లేకపోతే ఇలా ఫోన్ చేసి విష్ చేశానని చెప్పడమే అంతేనండి. హ్మ్. హ్మ్. అంతే. దట్స్ ఇట్. నథింగ్ మోర్ దెన్ అది శైలజ గారి కంటే ముందు నుంచి ఉన్న అలవాటు మీకు. నాకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు. సో, ఆమెని ఏదో ఆమెకి మీరు మీరు లవ్ చేస్తున్నారనే విషయం కన్వే చేయటం లేదు ఎలా? లేదు. మేజర్ ఎక్కడ ఇదైందంటే మన ఇళ్ళల్లో ఎస్పెషల్లీ మన సాంప్రదాయం ప్రకారం ఏంటంటే, మన ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే ఎస్పెషల్లీ ఒక అమ్మాయి ఉంటే, ఆ సంవత్సరం పెళ్లి చేయమంటారు. హ్మ్. ఆ దుఃఖాన్ని ఇది అవును. చేయడానికి. అలాగే వారి నాన్నగారు కాలం చేసిన తర్వాత తనొక్కడితే ఉంది హ్మ్. పెళ్ళికి. సో, ఆ దీంట్లో చూడడం జరిగిందనమాట. హ్మ్. ఏదో ఒక సందర్భంలో సార్ ఎస్‌పీబీ సార్ ఏదో ప్రస్తావన తీసుకొస్తే, మా గురువుగారు జంధ్యాల గారు చెప్పారు. "అబ్బాయి ఉన్నాడు కదా! ఎందుకు చూడకూడదు? నాకు వాడు తెలుసు." ఎందుకంటే మేము ఎక్కువ వైజాగ్‌లోనే షూట్ చేసేవాళ్ళం జంధ్యాల గారంటే. హ్మ్. ఇంటికెళ్ళాను. వాళ్ళ నాన్నగారు వాళ్ళని నాకు తెలుసు. వీళ్ళు చూసి వై డోంట్ దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. దిస్ వాస్ ఐ థింక్ నాకు తెలిసి 85 86 అనుకుంటాను. ఇఫ్ ఐ యామ్ అరేంజ్డ్ నాట్ మ్యారేజ్. వెరీ మచ్ అండి. హ్మ్. 85, 80 అండ్ మా పెళ్ళయింది 89. ఈలోగా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యారు. హుహు. అందరూ పెళ్ళయిపోయింది డిసెంబర్ 21, 1989. జూన్ 4, 1990 మా ఇంట్లోనే సారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఆయన పుట్టినరోజు సందర్భంగా మీరు ఇంకెక్కడికి వెళ్ళొచ్చు సార్ మన ఇంట్లో కూర్చుందాం అని చెప్పేసి వి సిట్టింగ్ అనమాట. వీళ్ళందరూ ఎవరో తెలుసా నీకు అన్నారు. మీ ఫ్రెండ్స్ అండి అన్నాను. ఇలా అన్నారు. మరి అని జాసూసులు నీ గురించి చెప్పడానికి అన్నారు. ఓకే. థ్యాంక్ యూ అండి. ఆ! 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 దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్.